ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఇలా వాళ్ళందరూ గౌరవిస్తున్నారు. ఎందుకు గౌరవిస్తున్నారు మీరు ఆలోచించండి. మైనార్టీకి రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక నాయకుడు ఇలా 4%, 5% ఇస్తే అది కోట్ల 1% తగ్గించింది. కాబట్టి 4% మైనార్టీలకు ఇస్తే ఎంతోమంది చదువుకొని ఆ యొక్క 4% రిజర్వేషన్ ఇచ్చుకొని మైనార్టీలు ఎంతోమంది డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు, ఎంతో సివిల్ కాంపిటీషన్లో ఎగ్జామ్లో కూడా పాస్ అయ్యి ఎన్నో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కాబట్టి విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వాడుకొని ఎంతోమంది బాగుపడ్డారు. కాబట్టి అదేవిధంగా గ్రామాలలో మీరు చూస్తే ప్రతి గ్రూప్ గ్రామంలో అంటే ఇలా పట్టణ ప్రాంతానికి అందుబాటులో కాకుండా మండల హెడ్ క్వార్టర్కి అందుబాటులో కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా మీ అందరికి తెలుసు ఆయన ఏక స్లోగన్ ఒకటే 108 తెచ్చి ప్రతి గ్రామానికి ఫోన్ చేస్తే 108 పరిగెత్తుకొచ్చి కుయ్యి 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 అని చెప్పి ప్రతి మారుమూల ప్రాంతాన్ని కూడా ఆయన వైద్య సౌకర్యాలు అందించిన ఏకైక నాయకుడు. కాబట్టి ఇవాళ చిరస్థాయిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయాడు. కాబట్టి అటువంటి నాయకుని చూసిన మనం కానీ ఇవాళ మీరందరూ చూసారు 10 ఏళ్ల పరిపాలన చూసి ఒక కుటుంబ పాలన, ఒక నియంత్రిత పాలన, ఒక దౌర్జన్యం, ఒక దుర్మార్గం, అక్రమ సంపద, అన్యాయాలు ఇవన్నీ దాచుకొని పెట్టుకున్న నాయకులు ఇవాళ అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ఈ నాయకునికి ఇంత ఆదరణ ఉన్నదంటే మీరు అర్థం చేసుకోండి. వల్ల ఒక చెదరని ముద్ర వేసుకుంది. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. కాబట్టి వారు ఎక్కడున్నా ఇవాళ వాళ్ళ ఆత్మకు శాంతి కూరాలని చెప్పి మేమందరం కూడా వైఎస్ఆర్ అభిమానులం అందరం కూడా ఇక్కడికి వచ్చి ఆయన జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరిపినాం. కాబట్టి తప్పకుండా మేమొక్కటే ఆయన ఆదర్శం మాట. మేము కూడా మా స్థాయిలో మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. మాట ఇచ్చినామంటే ప్రాణం పోయినా మాటకు పాటలాడుతాం. ఎస్, ఆయన ఆదర్శం మాకు ఆయన ఆదర్శం. కాబట్టి ఇవాళ మేము కూడా ఒక చిన్న వయసులో చిన్న గ్రామాల నుంచి వచ్చి రాజకీయాలలో మేము కూడా నిలదొక్కుంటున్నామంటే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. 10 మంది ప్రజలు ఒక పని అడిగితే 4 కన్నా చేసి పెడతాం. 100 మందికి మాట ఇస్తే కనీసం 50 మంది కన్నా పనిచేసుకుంటాం. ప్రజల నుండి ప్రజాసేవకే అంకితం అవుతాం మేమందరం. కాబట్టి ఆ దిశగా మేమందరం ఎదగడానికి ఒక రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మా అందరికీ ఆదర్శం. కాబట్టి ఆయన ఆశయాలను వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ. ఇవాళ వారు కూడా చిన్న వయసులో రాజకీయాలలో కొట్టుమిట్టాడుతూ చిన్న ఒక మామూలు జెడ్పీటీసీ నుంచి రాజకీయ జీవితం మొదలుపెట్టి ఇవాళ వారు కూడా ఇవాళ ఒక రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ రాజకీయ పరిపాలన కొనసాగుతున్నారని